నమస్కారం అండి. శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారి సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు వస్తాయండి. వీరికి సంవత్సరం అంతా కూడా ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉంటుందండి. వీళ్ళకి ఈ సంవత్సరం అంతా చూసుకుంటే అన్ని రంగాల వారికి చాలా విజయంగా ఉంటుందండి. విజయం సాధిస్తారు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. తద్వారా ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. వీరికి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆన్లైన్ ట్రేడింగ్ చేసే వారికి, షేర్ మార్కెట్ వారికి చాలా బాగుంటుంది యాక్చువల్గా. తర్వాత విద్యార్థులకు చాలా బాగుంటుంది. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ ఖచ్చితంగా అవుతారండి. ఐఏఎస్లో, ఐపీఎస్లో అలాంటి వాటికి, తర్వాత ఈ మెడికల్కి, ఇంజనీరింగ్ వాటికి ఖచ్చితంగా వారు అనుకున్నట్టు సాధిస్తారండి. గురువు వ్యయంలో ఉండడం వల్ల అనేక శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల మీద ధనం ఎక్కువ వెచ్చిస్తారండి. శుభకార్యాలు చేయడం అంటే అయితే ఇల్లు కట్టాలు, ఇంట్లో ఏమైనా గృహప్రవేశాలు చేయడాలు, ఇలాంటి వాటి మీద ఎక్కువ ధనం వెచ్చిస్తారు. ఎక్కువ తీర్థయాత్రలకు కూడా చేస్తూ ఉంటారండి. దైవ సంబంధ కార్యక్రమాలు ఎక్కువ చేస్తారు గురువు ఉండడం వల్ల. వీరికి ఏంటంటే ఈ సంవత్సరం అంతా మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటారు. సంఘంలో చాలా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఆరోగ్యం విషయంలో కొంతమేర శ్రద్ధ చూపించాలి. ఈ సంవత్సరం ఆరోగ్యంలో కొంచెం శ్రద్ధ చూపించాలి. కుటుంబంలో ఖర్చులు పెరుగుతాయి. ఎలా అంటే దైవ సంబంధ కార్యక్రమాలు, లేకపోతే ఇల్లు కట్టడాలు, వాహనాలు కొనడాలు, ఇలాంటి వాటి వల్ల కుటుంబంలో ఖర్చులు పెరుగుతుంటాయి. వైద్యపరమైన ఖర్చులు కూడా కొంచెం పెరుగుతూ ఉంటాయండి. గృహ విషయంలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. గురుడు కర్కాటకంలో ప్రవేశించినప్పుడు అక్టోబర్లో అన్ని రంగాలు బాగుంటాయి. అన్ని రంగాల్లో వాళ్ళకి ఉద్యోగం అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఏది చేసే వాళ్ళైనా, చదువుకునే వాళ్ళకైనా బాగుంటాయి. వృత్తి వ్యాపారాలు అన్నీ కలిసి వస్తాయి. వైవాహిక జీవితం కూడా చాలా బాగుంటుంది. వ్యాపారం అంతా కూడా బాగుంటుంది. దైవశక్తి పెరుగుతుంది. వీళ్ళలో ముఖ్యంగా ఏంటంటే గురుబలం వల్ల ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎప్పటి నుంచో రాని మొండి బకాయిలన్నీ వసూలు చేసుకుంటారు. తర్వాత జూలై మరియు నవంబర్ మధ్యలో ఆరోగ్యం కొంచెం చూసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఆరోగ్యం దానికదే సెట్ అయిపోతుంది. కొంతమేర ఏంటంటే వారసత్వం వచ్చే ఆస్తులు ఉంటాయి కదా, ఎప్పటివో మనకు తెలియకుండా వారసత్వం నుంచి వచ్చే ఆస్తులు వస్తాయా రావా అనుకునేవి, కోర్టుల్లో ఉన్నవి, పెండింగ్లో ఉన్నవి అన్నీ సెట్ అయ్యి మనకు వచ్చేసే అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఈ సంవత్సరం ముఖ్యంగా చూసుకుంటే ఆరోగ్యపరంగా ఏంటంటే గొంతుకు సంబంధించిన వ్యాధులు, కొంచెం గొంతు నొప్పులు లేదా గొంతుకు సంబంధించినవి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే రోజు కూడా కుదిరితే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉండాలి. రుద్రాభిషేకం చేసుకుంటే మంచిదండి. మాస శివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మీ అందరికీ కూడా. అలాగే అమ్మవారిని, దుర్గాదేవుని కానీ ఏదైనా అమ్మవారిని ఆరాధించడం చాలా మంచిది. వీరికి వచ్చేసి అదృష్ట సంఖ్య 2 అండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్తే అండి.